ओम श्री महागणाधिपतये नमः। श्री शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। ओम माणिक्यवीणां प्रालयन्तीं मदालसामञ्जलवाग्विलासां माहेन्द्रैलद्दिव्योमलाङ्गीं मादङ्गन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुमरागसोने पुण्ड्रेक्ष्वांशपाणहस्ते नमस्ते जगदेकमातः। भक्तमहाशयुలకు నమస్కారం। కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయంలో పాల్గొన మాస పౌర్ణమి సందర్భంగా బాలాత్రిపుర సుందరి దేవికి ముత్యాల దండలతో అలంకారం చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటయ్యా అంటే అందరికి కూడా మనశ్శాంతి కలిగి మనశ్చాంచల్య దోషాలు పోయి చంద్రగ్రహ దోషాలు పోయి అందరూ కూడా మనశ్శాంతితో ఆరోగ్యంగా ఉంటారని చెప్పబడుతున్నారు. అలాగే ఈరోజు రెండు విశేషమైన మహత్తరమైన దినములు హోళికా పౌర్ణమి, లక్ష్మీదేవి జయంతి అని చెప్పబడుతూ ఉంటారు. హోళికాదేవి దగ్ధమైన హిరణ్యకశుడి యొక్క కుమారుడైన ప్రహ్లాదుడు హోళికాదేవితో అగ్నిహోత్రంలో కూర్చుంటే ఆయన విష్ణు భక్తికి హోళికాదేవి దగ్ధమయ్యి ప్రహ్లాదుకి ఏమీ కాకుండా ఉంటారు. ఇలాగా ఈ హోళికాదేవి దగ్ధమైన రోజున ఉన్న హోళికా పౌర్ణమి అని పేరు వచ్చింది. లక్ష్మీదేవి పాల్గొన మాస పౌర్ణమి ఉత్తర నక్షత్రం ఉత్తర పల్గుని నక్షత్ర సందర్భంగా శ్రీ బాలాత్రిపుర సుందరి దేవికి లక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజ చేయడం జరిగింది. మారేడు జలాలతో గంధ పసుపు కుంకుమతో అర్చన చేయడం వల్ల ఇంట్లో ఏ లోటులు ఇబ్బందులు పడకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారని చెప్పబడుతున్నారు. ఈ కార్యక్రమంలో మన ఊర్లో ఉన్న బ్రాహ్మణ ముత్తైదులు భక్తులందరూ పాల్గొని లలితా సహస్ర పారాయణ లలితా సహస్రనామార్చన కూడా చేయడం జరిగింది.